సో ఇప్పుడు మనకేందంటే రెగ్యులర్ మేము చెప్తున్నా మన ఈ కాస్ట్ ఉంది కదా వీళ్ళు చెప్తారు. ఏం చెప్పాలి? వెల్కమ్ టు ఆర్టీజీ షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పేసి. వెల్కమ్ టు ఆర్టీ షార్ట్ ఫిలిమ్స్. సో మనం చెప్పు ఇక మీకున్న యాక్చువల్గా నాకు ఒక డౌట్ అనిపించింది ఇచ్చినోడా. చెప్పనా? అంటే మనంతా ఫస్ట్ టైం కదా అవును చేయడం. అవును. ఫస్ట్ టైం ఇదంతా మనం యాక్టింగ్ ఇదంతా మీరు చేయడం మనకు నిద్ర వస్తున్నాయి. అయితే ఇదంతా ఫస్ట్ టైం మనం యాక్టింగ్ అంతా చేయడం ఇలాంటిది ఏ విధంగా అనిపించింది అసలు మీకు? ఫస్ట్ టైం కెమెరా కాడికి వచ్చి అంటే ఇదివరకు ఎంతసేపు ఉన్నా మీ ఆ షార్ట్ వీడియోస్ అవి పెట్టుకొని ఆ రీల్స్ కి ఈ డైరెక్ట్ ఒరిజినల్ షార్ట్ ఫిల్మ్ కి డైరెక్ట్ యాక్టింగ్ చేసేప్పటికి వాటి మధ్య మీకు ఏం తేడా అనిపించింది? దాని గురించి కొద్దిగా నీకు అనిపించిన అనుభవం చెప్పు. చాలా తేడా ఉంది అన్న. రీల్స్ కి ఈ యాక్టింగ్ కి చాలా తేడా ఉంది. సరే యాక్టింగ్ అంటూ అంతో నీ కష్టం నువ్వు చెప్పడం వల్ల మేము చేసినాం కానీ డబ్బింగ్ ఆడికి వచ్చేసరికి అసలు ఎప్పుడు డబ్బింగ్ చెప్పలే కాబట్టి డబ్బింగ్ ఆడ తడిసిపోయింది అన్న నిజంగా. అంటే ఇప్పుడు ఈ ఏంటి రీల్స్ అంటే వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తారు, మనం యాక్ట్ చేస్తాం. ఆ సినిమాలకు సంబంధించిన వాయిస్ ఏది డైలాగ్స్ కావచ్చు, సాంగ్స్ సింక్ అయిపోతాయి. ఇదేంటంటే మనం యాక్టింగ్ చేసిన దానికి మనమే డబ్బింగ్ చెప్పుకోవాలి. అప్పుడు దాని తగ్గట్టు చెప్పాలంటే మెయిన్ టాస్క్ అది వీడియోలో. సరే యాక్టింగ్ అంటే కింద మీద పడి చెప్పినట్టు చేసినాం కానీ డబ్బింగ్ చెప్పక పెద్ద టాస్క్ అయింది. అటు అది కూడా కష్టపడి చేసినాడు ఇవాళ. వెల్కమ్ టు ఆర్టీ షార్ట్ ఫిలిమ్స్. ఒకటి అడుగుతా నేను, చెప్పండి. మనోడు ఆ రోజు ఫస్ట్ టైం మనం డబ్బింగ్ చెప్పించినప్పుడు ఫస్ట్ మనోడు గణేష్ చెప్పాడు. నెక్స్ట్ నీతోటేనా? నెక్స్ట్ ఎవరితోటి? నెక్స్ట్ యాక్చువల్ ఒకటే డైలాగ్ చెప్పించాం ఫస్ట్. ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? అసలు నీకు ఏ విధంగా అనిపించింది? అసలు నాకు ఫస్ట్ భయం వేసింది అన్న. నేను ఎప్పుడు చేయలే ఫస్ట్ చెప్పాలన్నా డబ్బింగ్ ఎప్పుడు చెప్పలే. ఎప్పుడైనా రీల్స్ ముందల ఆడియో వస్తుంటే లిప్ మీద కదిలిచ్చేదే అంతే. ఇంకా అయితే నేను ఒక వీడియో చూసిన మీది. మీరు అదే మీరు చేసిన ఒక ఏదో నాకు ఐడియా లేదు, ఒక ఫైట్ సీన్ సంబంధించి వీడియో చూసిన. దాంట్లో అది పుష్పకు సంబంధించిన స్పూఫ్ ఏదో చూసిన నేను. అది దాంట్లో మీరిద్దరు మీ క్యారెక్టరేషన్ అంటే మనోడు అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏదో చేసి దాంట్లో అందులో ఏదో క్యారెక్టర్ మెయిన్ విలన్ అది ఎంత పర్ఫెక్ట్ చెప్పినా తెలుసా నువ్వు? ఏది అక్కడ ఉన్నంత వరకు చాలా బాగా వచ్చింది మనోడిది. అంటే పుష్పరాజ్ గా మనోడు అది ఇరగదీసిన అది వేరే విషయం, కానీ మనోడు విలన్ లో ఏదో ఆ డైలాగ్ డెలివరీ భలే ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. అది వేరే మధుగాడు. అది ఏ డైలాగ్ నువ్వు చెప్పి? సరైనడు దాంట్లో పుష్ప దాంట్లోనే దొడ్డు దొరికింది. అయితే గాలిరెడ్డి వాటికి సంబంధించిన ఆ క్యారెక్టర్ కి ఆ డైలాగ్ డెలివరీ నాకు మస్తు అనిపించింది. నాకు చాలా అంటే చాలా మనోడు అప్పుడు ఫస్ట్ మనం డేంజర్ టీమ్ అని చెప్పేసి మీరు క్రియేట్ చేసారు కదా, దాంట్లో దాంట్లో నాకు మనోడు ఒక లింక్ పెట్టిండు. నేను దాంట్లో రోజు నైట్ మన ఫస్ట్ టైం పెట్టిన తర్వాత నైట్ ఓపెన్ చేసి మనోడు ఆ ఛానల్ మొత్తం ఓపెన్ చేసి చూసిన అసలు ఏం చేసి పిల్లగాళ్ళు ఏం సంగతి అని చూస్తే దాంట్లో 1 by 1 ఒక్కొక్కటి చర్చ చేసుకుంటూ వెళ్తే దాంట్లో పుష్పది ఒకటి చూసిన. నాకు బాగా నచ్చింది అది. అంటే సరే ఇప్పుడు ఒకప్పుడు మేము 10 years బ్యాక్ నన్ను నేను చూసుకున్నట్టు మేము చూస్తుంటే నిజంగా. ఇప్పుడు అంటే మీకు పెద్ద ఫోన్లు ఉన్నాయి, ఈ పెద్ద ఫోన్లు ఉన్నాయి. నాకు కనీసం ఇందులో ఇంత పావంత ఫోన్లు లేవు నాకు. అప్పుడు చిన్న ఫోన్లు C1 C2 చిన్న ఫోన్లు అవి ఆ నోకియాకి సంబంధించిన అవేవో. అంటే చాలా ప్రౌడ్ అనిపించింది ఒక విధంగా చెప్పాలంటే. దాంట్లో నువ్వు ఆ డైలాగ్ చెప్పే విధానం మస్తు అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసిన. ఇక మనోడు అంటే అది ఖర్చు కట్టుకుని అది ఆ లెవెల్ మనోడిది రెగ్యులర్. ఇంకోటి ఏదో చూసిన నేను, అది సరైనడేనా అసలు అది అదిరిపోయింది. ఆ ఫైట్ సీన్ గానీ మనోడు కూడా రాజేష్ అంటాడు అన్న ఈ గణేష్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అసలు మన క్యారెక్టర్ అదిరిపోద్ది అన్న అది అంటుంటాడు అప్పుడప్పుడు. నిన్ను ఫస్ట్ టైం మనం మీడియా చూసినా ఏది అప్పుడు వాడు మనోడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళీ తీసుకొచ్చిండు. నిన్న ఒక షార్ట్ పెట్టి తీసిన గుర్తుంది కానీ నీకు? ఆ టీజర్ కూడా ఒక కట్ చేసి పెట్టినావు మామూలుగా ఒక చిన్న
మనోడు అన్నాడు అసలు చెప్పి నువ్వే చెప్పాలి అది అది experience అది. చెప్పడానికి ఏం లేదన్నా. కాకపోతే అంటే అక్కడున్న ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే కెమెరా పెట్టే కొద్ది పెట్టాలనిపిస్తుంది అన్న ఫేస్ నీలో కనిపించింది. అందువల్ల నీ ఫేస్ చూపించాలనిపించలే. ఆ టీజర్ లో మాత్రం నీ ఫేస్ చూపించాలనిపించాలి. కాకపోతే అబ్జర్వ్ చేసుకుంటే మిల్లీ సెకండ్స్ కనిపిస్తుంది. అది చూసేటోనికి అది గొప్పతనం అది. స్లో మోషన్ చూస్తే ఖచ్చితంగా అది కనబడుతుంది. చూసేటోనికి గొప్పతనంలో ఉండాలి. But- బాగుందన్న ఫస్ట్ మాకు తెలియదు కదా మ్మ్. నేను లింక్ పెట్టిన వాట్సాప్ ఓపెన్ కానీ చేసిన ఒక విషయంలో ఈ షార్ట్ ఫిల్మ్ పరంగా ఒప్పుకోవాల్సింది మహేష్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అన్న. చాలా మహేష్ నిజంగా థ్యాంక్స్ ఏ విధంగా చెప్పొచ్చు అంటే థ్యాంక్స్ ఏమిటి చెప్పుకోవాలనుకుంటే సరే మధుకి చెప్తేనే నువ్వు వచ్చింది. సోమవారం వస్తాంటు నేను మధుని నెక్స్ట్ టాక్సిక్ లో వస్తాను ఇంట్రొడ్యూస్ చేస్తా. ఓకే అది సరే ఈ మహేష్ ని ఎందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలని ఒక మాటకు వస్తే మహేష్ తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ సెట్ అయిపోయారు. లిటరల్ గా మహేష్ నిజంగా నేను నువ్వు తీసుకొచ్చిన మహేష్ నిజంగా చెప్తున్నా, నువ్వు తీసుకొచ్చిన ఒక పర్సన్ ఈ క్యారెక్టర్ సెట్ అవ్వలేదు అనిపించలేదు. నిజంగా చెప్తా. స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ అంటే పరిచయమైన సిచ్యువేషన్ లో ఎట్లున్నామో తెలియదు కానీ తర్వాత మనకి ఆర్టిస్ట్ లో షార్టేజ్ ఉన్న సిచ్యువేషన్ నువ్వు తీసుకొచ్చిన చూసినావా. గణేష్ అయితేంది, నిరంజన్ అయితేంది, విష్ణు అయితేంది. ఆ తర్వాత మనకి డబ్బింగ్ కావాల్సిన టైంలో మనకి వేణు వచ్చిండు. అయినా కూడా వేణు క్యారెక్టర్ ఒక రేంజ్ లో ఉంటది. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో మనకు కనిపిస్తది. అవును మర్చిపోయాను మనోడు ఒక చిన్న విషయము ఎట్లా అంటే చిన్నోడా నీ క్యారెక్టరేషన్ అంటే మన ఇప్పుడు రిలీజ్ అయ్యే దాంట్లో నీ కొద్దిగా ఉండొచ్చు. బట్ నెక్స్ట్ మన టాక్సిక్ గ్యాంగ్ అనేది ఒకటి ఉంది, తీస్తాం కదా నెక్స్ట్ అది అతి త్వరలో స్టార్ట్ చేస్తా. నేను యాక్చువల్లీ వేరేది ఇంకోటి చేద్దాం అనుకున్నా, ఫస్ట్ ఒకటి చేద్దాం అనుకున్నా. బట్ ఏమనిపించింది అంటే నేను నిన్న 2 రోజుల నుంచి మేము అసలు మా డిస్కషన్ ఏంది తెలుసా, మేము షూట్ లో ఉన్నాము, నెక్స్ట్ మినిట్ లో మేము కార్ లో ఉన్నాము అంటే ఒకటే పని అన్న, మన షార్ట్ ఫిల్మ్ ఎటు పోవాలి లేదా నెక్స్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ పని అయిపోయింది, మనం రిలీజ్ డేట్ పెట్టుకుందాము, రిలీజ్ చేస్తాం 100% ఓకే. కానీ నెక్స్ట్ మనం ఏ ఫిల్మ్ రిలీజ్ చేయాలి, పార్ట్ 2 చేద్దామా లేకపోతే నెక్స్ట్ ఇంకా వేరే కాన్సెప్ట్ తీసుకొని వేరే కాన్సెప్ట్ స్టోరీ చేద్దాం అట్లా అన్న నేను డిస్కషన్ బాగా జరుగుతుండే. ఇది మేము హైదరాబాద్కి అది నేను వెళ్ళినా కదా రామోజీ ఫిలిం సిటీ 2 రోజులు అవుతుంది. అంటే నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్ అంటే మేము ఏదో సమ్ 2 days లొకేషన్స్ అన్నారా? 2 రోజులు అన్నాం. తిరుగుతున్నాం కానీ ఆ తిరుగుతున్న ఎగ్జైట్మెంట్ అనేది లేదు మాకు అసలు. అంటే ఎంతసేపు ఉన్నా మనం షార్ట్ ఫిల్మ్ చేయాలి అసలు. ఫస్ట్ అది ఇది అయిపోయింది. ఇక నేను రాజేష్ తోటి ఒకటే, రాజేష్ స్పైరల్ ఆఫ్ ఎడిక్షన్ అనే కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ టాక్సిక్ గ్యాంగ్ అనేది పెడుతుంది. నేను యాక్చువల్గా యాంటీ టాక్సిక్ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ అనేది టైటిల్ రివీల్ చేస్తున్నా. యాక్చువల్గా ఫైనల్ ఎపిసోడ్ ఇది. కాకపోతే ఏంటంటే ఇది టాక్సిక్ గ్యాంగ్ అని ఉంటుంది తమ్ముడా. నీ క్యారెక్టరేషన్ నాకున్న మైండ్ సెట్ కి నువ్వు రిలీజ్ ఇప్పుడు ఈ స్పైరల్ ఆఫ్ ఎడిక్షన్ ఇది రిలీజ్ అయిన తర్వాత నువ్వు చెప్తావు. బట్ ఇలా చిన్న నువ్వే ఆశ్చర్యపోయే ఒక విజువల్ చూస్తావు, ఒక విషయం తెలుస్తుంది నీకు. నెక్స్ట్ ఇప్పుడు ఇది రిలీజ్ అయిన తర్వాత నీకు తెలిసిపోద్ది. మీ అందరికి నీకు అలా నువ్వు చూసినావు, నీకు తెలుసు. ఎందుకంటే దానికి మేమిద్దరం జరా మేమేదో చేసినోలే అంతేగా. అంతేనా? ఎట్లుంది అది? ఇంకా నేను చూసిందా ఇంతగానో చెప్తుంది కానీ నేను పోయినాక 2 days ఇంకేదో చేసిన అంటుండు. అప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా, అమ్మాయి చేసిన అనుకున్నా, వచ్చినాక ఇంకేదో తేడా చేసిన తమ్ముడు అంటుండు. నేను మళ్ళా ఎక్స్పీరియన్స్ చేయాలని ఇప్పుడు ఫీలింగ్ పడిపోయింది. అదే అంటే యాక్చువల్గా నా విజన్ అట్లుంటది చిన్నడా. నా విజన్ ఎట్లుంటది అంటే చెప్పలేను. నేను ఈ క్షణానికి ఇదే అవుట్పుట్ ఇవ్వలేను. నేను ఏది ఫైనల్ కట్ అని చెప్పను. నా సిచ్యువేషన్ చూస్తా. ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని మొత్తం ఒకేసారి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీకు ఒకేసారి చూపిస్తే రేపు మీరు చూసేటప్పుడు కూడా ఆల్రెడీ మీరు చూసిందే కదా అనే ఫీల్ ఉంటుంది. మీకు నెక్స్ట్ కొత్తగా ఇస్తేనే కదా మీరు ఎగ్జైట్ అవుతారు. అంతే కదా. ఇట్లా ఇది నేను ప్లాన్ చేస్తాను. కొత్త అనిపించేలా అట్లా చేస్తాను నేను. అసలు ఏం చూడని వాళ్ళకి ఇంకెంత అనిపించాలి. అది అయితే సో ఇది విషయం. సార్ స్పైరల్ ఆఫ్ ఎడిక్షన్ దానికి సంబంధించి ఆ షూటింగ్ అంతా కంప్లీట్ అయింది, అంతా కంప్లీట్ అయింది. రేపు రిలీజ్ కి రెడీగా ఉంది. ఐ మీన్ అంటే 26th రోజు రిలీజ్ అవుతుంది. రిలీజ్ టైం మేనేజ్మెంట్ మనం అందరం అది చెప్తున్నాగా గ్రూప్ తో డిస్కషన్ చేసి నా ఒక్క డిసిషన్ ఏం తీసుకుంటలే నేను ఇక్కడ వేణు ఇక్కడే చిన్నడా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రాజేష్ 26th రోజు రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ చేసాం. 26th రోజు ఏ టైంకి రిలీజ్ చేద్దాం? మన అందరి సలహా తీసుకునే రిలీజ్ చేద్దాం. 6 అన్న, ఎందుకంటే టైం ఖాళీగా ఉంటుంది. ఈవినింగ్ 6 ఈవినింగ్ 6 సరే మీ ఒపీనియన్ చెప్పండి. ఇక్కడ నా ఒపీనియన్ అనేది నేను నాకు నచ్చిన టైంలో చెప్తాను.
కానీ కొన్ని కొన్ని విషయాలలో మేము అందరిని ఖచ్చితంగా కనుక్కుంటాం. ఎందుకంటున్నామంటే ఎక్కువ మంది ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉంటారు పని అన్న. పోయొచ్చి ఖాళీగా రీల్ ఉంటారు. పోస్ట్ చేసేదాన్ని ఏదైనా సంథింగ్ ఈవినింగ్ 5 దాటినాక మేము చేసేది రీల్స్ అట్లయితే సరే, ఓకే, ఓకే. అందరు ఫోన్ పట్టుకొని ఖాళీగా ఉంటారు కదా ఆ టైంలో. నా ఇంటెన్షన్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ మేము ఇదే ఛానల్ చేసిన వీడియోస్ అప్లోడ్ మాక్సిమం 7:15కి రిలీజ్ చేసినాం. ఈవినింగ్ 7:15కి. అయితే విషయం ఏంటంటే మీరు అనుకున్న చూసిన 5 to 7 వరకు వర్క్ అయిపోయి చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యే టైం అది. 5 to 7 వరకు ఆ 2 hours అనేది వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యే టైం. ఫ్రెష్ అయిన తర్వాత 7 తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెష్ అవుతారు, ఏముందు కూర్చోవడమా, ఫోన్లు పట్టుకోవడమా, ఇలాంటివి ఉంటాయి కదా. ఆ 7:15 అనే టైం ఏంటంటే రిలీజ్ అవుతుంది కాబట్టి వీడియో కొట్టరా బాబు ఇప్పుడే అప్లోడ్ కొట్టండి ఏందో చూద్దాం అనే ఇంటెన్షన్ ఉంటుంది. ఆ 7:15 అనేది వాడు కూర్చున్న 10 నిమిషాలు పావుగంట టైంలో కనీసం ఒక 30 minutes వేసుకో. ఆ 30 minutesలో వీళ్ళేంటి ఇప్పుడే అప్లోడ్ కొట్టారు కదా ఏం చేశారు అనే ఒక కాన్సెప్ట్ తోటి కొంతమంది అన్నా ఓపెన్ చేస్తారనే ఇంటెన్షన్ తోటి నేను 7:15 అంటున్నా. 7:15 సరే చూద్దాం. ఓకే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ మనోళ్ళు 6 అన్నారు. చూద్దాం ఇప్పుడు. ఇది- ఆహా, అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉంటాయి. మేము ఇంతకుముందు 7:15కి అట్లా ఇట్లా ఎందుకు చేసేదంటే ఏదో జనరల్ క్యాజువల్ వీడియోస్ అవి ఏదో ఒక సిచ్యువేషన్ జరిగితే దాని గురించి డిస్కషన్ చేసుకునేటోళ్ళం వాటికి సంబంధించి. కానీ ఇది డిస్కషన్ కాదు, ఇది ఒక పర్టికులర్ ఒక మూవీ, ఇది ఒక సినిమా మనం చేసింది కాబట్టి దీన్ని ఏ టైంకి అంటే మనం ఒక 6 అన్నారు మీరు, ఎగ్జాక్ట్ కాకపోతే 6:30కి రిలీజ్ చేద్దాం నేను అనుకుంటున్నా. 6:30 రిలీజ్ చేద్దాం. ఈవినింగ్ 6 నుంచి 7, 8 వరకు ఏ టైంలో రిలీజ్ చేసినా మన ఇష్టం అన్నది. 6:30కి రేపు మనం రిలీజ్ చేస్తున్నాం. ఇది మాత్రం ఓకే గైస్. యాక్చువల్ రేపు 6:30 ప్రాంతంలో ఖచ్చితంగా సాయంత్రం 6:30 నాకు డేట్ చెప్పు. సారీ రేపు మీరు మనం ఇలా 26th మండే ఈవినింగ్ 6:30 మండే అంటే సోమవారం అనుకోకరే, మన డే కూడా అనుకోవాలి. మన డే అది. అది ఓకే. అయితే చిన్నడా సరే ఓకే, ఇది రిలీజ్ అనేది మనం టైం ఓకే అయిపోయింది. నెక్స్ట్ టాక్సిక్ గ్యాంగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. నిన్న మనోడికి చెప్పిన రాజు వర్షన్ ఎట్లుంది స్టోరీ అప్పుడే అయిపోయినా ఆ, అది వాస్తవానికి మేము డిస్కషన్ అదే చెప్తున్నా కదా. దూకులు కార్యక్రమం అదే డిస్కషన్ షూటింగ్ పక్కన మేము వాస్తవానికి నిన్న మాకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మాకు ఖాళీ టైం. ఖాళీనే. నాకు 2 hours చెప్పాను, ఎక్కువ ఉండదు. మాకు ఖాళీ టైం. సూపర్ లొకేషన్స్. అది రామోజీ ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ కదా, అంతే ఏం లేదు. రామోజీ ఫిలిం సిటీలో తీసింది. సరే అది వాట్ ఎవర్ ఇట్, అది వదిలేదు లైట్ తీసుకో దాని గురించి అసలు. అయితే ఇందులో విషయం ఏంటంటే టాక్సిక్ గ్యాంగ్ అనేది నెక్స్ట్ మనం తీసేది. టాక్సిక్ గ్యాంగ్లో నాకు మీ తరపు నుండి ఐ మీన్ ఇప్పటికి చాలా అంటే నా దృష్టిలో మీరు మహేష్కి అందుకే ఇంతమంది చెప్పిన ప్రత్యేకంగా నీకు ఛాన్స్ చెప్పాలని మనోడు ఎందుకన్నాడంటే మంచి వాళ్ళని పట్టుకొచ్చినావు మహేష్. అది ఎమర్జెన్సీ సిచువేషన్ లో happy. టైం ఏంటంటే ఆ రోజు మీరు ఫోన్ చేసి కొంతమంది రాలేదు చెప్పింది. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. కానీ నాకు ఒక అలవాటు ఏంటంటే ఆ వ్యక్తులను బట్టి నేను ఇమీడియట్లీ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయగలుగుతాను. నాకన్నా దేవుడు ఇచ్చిన కెపాసిటీ అది. అక్కడ చేయగలుగుతాను నేను. అది నాకు అది నచ్చింది. నేను ఎందుకు రాసుకున్న క్యారెక్టర్లకు తగ్గట్టు మనకి ఎంతసేపు అయింది బయట కూడా అంతే అంటున్నానా, ఎవరికి తగ్గట్టు అది కుదిరిపోయింది. అది పక్క కుదిరింది ఇక. అయితే నెక్స్ట్ టాక్సిక్ గ్యాంగ్ లో ఒక మంచి పిల్లగాలని, మంచి పిల్లలు అంటే ఏదో నీట్గా అందంగా ఉన్నట్టు ఇట్లాంటి కాదు, కొంత వీనికి స్టఫ్ ఉంది. ఇప్పుడు మనోడు ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినోడే మధు, వాడు ఖచ్చితంగా కావాలి. వస్తుంటున్నాను మెయిన్ వాడు ఖచ్చితంగా కావాలి. వాడికి ఖచ్చితంగా మంచి మంచి క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఉమేష్ గారు ఉండే వాడు మనకి హోటల్ కాడ చాయ్ హోటల్ కాడ పరిచయం. వాడు మిస్ అయిండు. యాక్చువల్ గా నాకు ఈవినింగ్ గుర్తు చెయ్యి. అది వాడు మన రికార్డు విన్నావా గ్రూప్ లో పెట్టింది. ఇంకా 10 నిమిషాలు ఉంది, అందరు రెడీగా ఉండండి. ఎక్స్పోర్ట్ పెట్టింది, అయిపోయింది, అంత ఎక్స్పర్ట్ అయిపోయింది. నన్ను గ్రూప్ లో యాడ్ చేయాలి ఫస్ట్. మనోడు కూడా చిన్నడా మొత్తం గ్రూప్ లో మనకు ఇప్పుడు కొత్త మెంబర్స్ ఎవరెవరు మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాము, కొత్త వాళ్ళు ఏమంటే తీసుకొని అందులో అప్లోడ్ చేయి. నీది నెక్స్ట్ దాంట్లో మాత్రం చాలా హెవీగా ఉంటది, గుర్తుపెట్టుకో. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను మరీ నేను మొన్న చూసిన నీ విజువల్ గా నేను చూసిన, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అందుకనే ఫిక్స్ అయిపోయినా నీకు అదొకటి ఉంటది. నెక్స్ట్ టాక్సిక్ ఈ సిరీస్ లో, డేంజర్ సిరీస్ లో ఐ థింక్ నువ్వు మొత్తం కంప్లీట్ అన్నిట్లో ఉంటావు.
ఫస్ట్ ఎపిసోడ్ లైట్ లిటిల్ బిట్ కనబడతావు, మిగతా అన్నిట్లో మ్యాక్స్ అన్నిట్లో ఉంటావు. ఓకే ఓకే వీళ్ళంటే సరే ఫస్ట్ ఎపిసోడ్ లో ఫుల్ లెంత్ ఉన్నారు వీళ్ళిద్దరు మన ఉన్నటువంటి గ్యాంగ్ ఏదైతుందో. నెక్స్ట్ దాంట్లో కూడా వస్తారు, అందులో మధ్యలో అట్లా గెస్ట్ అపియరెన్స్ లాగా వచ్చిపోతుంటారు అంతే. మనం ఫస్ట్ ఎపిసోడ్ ఎట్లా Okay. సెకండ్ ఎపిసోడ్ అలా కనిపిస్తారు. ఖచ్చితంగా మన నుంచి తర్వాత ఇద్దరమే అది అల్ల మీ ఇద్దరిదే ఉంటుంది. నెక్స్ట్ టాక్సిక్ గ్యాంగ్ అనేది ఖచ్చితంగా మన ఇద్దరమే ఇక. ఇందులో ఇంకో కొత్త విషయం కొత్తలు add ఏంటంటే అవుతారు. మీరు నేను ఇంకెవరైనా కొంచెం కొత్త వాళ్ళని introduce చేస్తుంటే ఎందుకని అలా? నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండే సింగ్, వాడు ఒక సింగ్ అంటే ఏమంటారు వాళ్ళు సిక్కులలో. సిక్కులలో, ఓకే. ఓకే, బాగుంటది. మనోడు ఉండు, చాలా బాగా చేస్తాడు. అంటే చూడడానికి అట్లా కనపడతాడు, మంచి Actor. చేపియాల్సిందే మనం, మన Interested. పనే అది. ఇంట్రెస్టెడ్. అదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు. అది విషయం. సో నువ్వైతే ఎట్టి పరిస్థితుల్లో నేను షూట్ అన్న రోజు ఖచ్చితంగా అటెంప్ట్ కావాలి, ఖచ్చితంగా. పక్కా. నా ముందు రేపు షూట్ ఉందంటే ఇవాళ చెప్పండి, అంటే ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే క్యాన్సిల్ చేసుకో. అదే చెప్తా. సరే నీ ప్రోగ్రామ్ నేను క్యాన్సిల్ చేయను ఎట్టి పరిస్థితుల్లో. చేయడా ఇన్ని రోజుల షూటింగ్ లో ఇంకో ఏ విషయం ఒక్కరికైనా మీ పని వల్ల ఏమన్నా ఇబ్బంది నేను అట్లానే- మన పని వల్ల ఏమన్నా నేను అట్లా అన్న. ఇప్పుడు ఏంటంటే నాకు రేపు ఏదైనా వర్క్ ఉంటది కదా, మీరు ఒకళ్ళు అదే టైంలో మీరు చెప్పారు అనుకో, ఆ వర్క్ పోలేను మళ్ళీ ఇటు వస్తాను. ముందు రోజు ఒక రోజు చెప్పారు అనుకో, నేను రేపు ఏమన్నా పెట్టుకోకుండా డిసైడ్ అయిపోయాను. నేను ప్రతిదీ ఆలోచిస్తాను. మనోడు కూడా నీకు రేపడంగా చెప్తాడు. చెప్తారు ఒకళ్ళ నీకు రేపు అర్జెంట్ వర్క్ ఉంది అన్న, నేను రాడను అంటే ఎల్లుండి పెట్టు అన్నది అదే. ఎల్లుండి మాకు కుదరలేదు. ఎల్లుండి మాకు ఆన్లైన్ కుదరలేదు. పెట్టుకుంటాడు. లేదు భయ్, ఇంకో 4వ రోజు 5వ రోజు మనకు షూట్ ఉంటది. ఇబ్బంది ఓకే, అయితే ఉండదు ఓకే, తమ్ముడు. 5వ రోజు ఇబ్బంది అయితే ఏముండదు. అట్లా ఉంటది. ఇప్పుడు నీ పని లాగం కాబట్టి మా పని లాగం కాబట్టి. మొన్న జరిగిన దాంట్లో మనోడు వాడు రాలేదు, చిన్నోడు విష్ణు క్యారెక్టర్ చేంజ్ చేయమన్నా. రాలేదు. అడిగితే అన్న ఇక్కడ విజయవాడకి ఎటో పోయినా, అలా వస్తాడంటే ఉండేదేమో, అబ్బాయి అసలు రానని చెప్పిన. ఇంక నేను రాలేను, నాకు వీలు పడదు అని అంటే, నేను నాకు అప్పటికప్పుడు నాకు ఏం చేయాలి అంటే ఒక క్షణంలో మీరు వచ్చేసారని చెప్పేసిన. నేను ఇంకేమో ఆలోచన ముగ్గురే ఎవరెవరు ఉన్నట్టే మేము ఇద్దరం ఉన్నాం అని చెప్పేసి. ఎట్లా మనోడి క్యారెక్టర్ వీళ్ళకి కలిపి ఉండదు అది. మీరు ఉన్నారు, ఇద్దరు వచ్చేసారని చెప్పిన. లేనప్పుడు ఎంత టైం పట్టింది మనకు? 10 నిమిషాలు నువ్వు 10 తీసుకుంటావు. నిమిషాలు అంతే. మనోడు ఏదో పని పోయి అర్ధ గంట పడ్డదన్న. చూడు ఎంతసేపట్లో అయిపోయింది. అర్ధ గంట అయిపోయింది. అంతే. మనకేందంటే అప్పటికప్పుడు అవసరం అయితే- అప్పటికప్పుడే వస్తారులే కానీ రానని ముఖం మీద చెప్పకుంటే ఇక. నేను అందుకే రావాలి. పరిచయం అయినప్పుడు కూడా నేను అదే చెప్పిన. నేను ఎందుకంటే దెబ్బ మీద దెబ్బలు పడిన తమ్మి, మీ ఏజ్ నుంచి నేను వచ్చినాను. నేను చాలా చూసి వచ్చిన, కింద మీద అటు ఇటు వాడు ఒకటి ఎగడతాలు చేస్తుంటే, ఇంకోటి ఏదో అంటుంటే ఇట్లాంటి నేను వినుకుంటూ వచ్చిన. నేను ఏం చెప్పిన మిమ్మల్ని చూసి నన్ను చూసుకున్నట్టే ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టుకునేది. వాడు నాకు కలుస్తాడేమో, కనీసం నా దగ్గర ఉంది, స్టఫ్ ఉంది, చేద్దాం చేపియాలనేది ఉంది, కానీ ఎవరు లేదు. నేను మాత్రం ఏం చేస్తా చెప్పు, చేయలేం కదా. మా దగ్గర కూడా చెయ్యాలి చేయాలని- చేయాలని ఉంది కానీ మాకు మీలాంటి వాళ్ళు దొరకాలని ఉండే కానీ నీకు నీకు చెప్పనా అన్న? నీకు ఒకటి తెలుసా? నేను చెప్తాను. నేను రీల్ స్టార్ట్ చేసింది మై తోటి. ఏది 2021. మీకు ఇంకా కరోనా 2021 కరోనా టైంలో అప్పుడు మీ ఇద్దరు రిలీజ్ స్టార్ట్ చేసినాం. కానీ ఒకప్పుడు ఉండేది మాకు, అరే మనకంటూ ఎవరన్నా ఇట్లా కెమెరాలు పట్టుకొని తమ్ముడు వీడియో చేస్తాను కలలు అయ్యి అదేలే. కలడు. సూర్యాపేట ఎవరన్నా అరే వీడియోలు చేస్తారా, షార్ట్ ఫిల్మ్ మా దాంట్లో యాక్ట్ చేస్తారా, ఇవన్నీ కలడు. ఈ ఆరో సడన్ గా ఫోన్ చేసి మాతో షూట్ కి వస్తావా అంటే నేను అనుకున్నా కదా, అదే. నేను సైడ్ కి ఏమైనా అంటే పెడుతుంటా. మామూలుగా లైట్ అనుకున్నా. ఎగ్జాంపుల్ నేను అనుకున్నా, నాకు ఇటు వాట్సాప్ లో పెట్టేసరికి అంటే నాకు తెలియకుండా మైగాడు వీడియో తీసుకుంటు సర్లే అని నేను అప్పుడు కొంచెం ఫీల్ అయినా, నిజంగా ఫీల్ అయినా. సర్లే అని మాట్లాడలేదు, నాకు చెప్పకుండా పోయింది కానీ సర్లే అనుకున్నా. ఎందుకు చెప్పాలంటే మదిగాడు అన్న వాడు అన్నాడుగా, అరే ఇంకా ఒకవేళ అన్న అడిగితే తీసుకొద్దాం లేదు వాడిని గిట్ట అన్న. అయితే నేను సైలెంట్ ఓకే అనుకున్నా. తర్వాత నాకు ఫోన్ చేసి రమ్మంటే సర్లే పక్కకి పోదాం, మన స్టూడియో ఇంట్రెస్ట్ కదా, సరే పోదాం పని వేరే పని క్యాన్సిల్ తీసుకుని వచ్చి నువ్వు ఆడిషన్ తీసుకుని ఓకే అనుకున్నా. అమ్మాయ నేను ఇలా చేస్తున్నా అంటే ఇది ఒక డ్రీమ్ కదన్న. ఒకళ్ళు అంటే మాకు మేము అరే యాక్షన్ అనుకొని మళ్ళీ మేమే అది తెచ్చుకుని యాడ్ చేసుకుని దానికి పాట పెట్టుకుని మళ్ళీ మేమే ప్రొడ్యూస్ చేసుకుని నాది ఎట్లా అంటే ఎంత వేరు. నాకు 2021 అనుకుంటా అన్నయ్య వాళ్ళు పరిచయం అయ్యారు. ఇదే గల్లీ ఇదే గల్లీ అన్న. మేము ఇళ్ళనే ఆడుకొని వస్తున్నాం. ఓకే. ఒక 4 years బ్యాక్ అనుకుంటా. ఆడుకొని వస్తున్నా, ఈ అన్నయ్య వాళ్ళు ఉండి తమ్ముడు ఒక చిన్న హెల్ప్ అన్నారు. చెప్పండి అన్న అంటే ఒక చిన్న వీడియో ఉందిరా, ఇట్లా మనిషి తక్కువ ఉండరా అంటే ఏమంటే రానని కూడా చెప్పలేదు. పాన ఎక్కడ పాన అని తీసుకపోయినా వాడు చేసినాం. ఒక సీరియల్ లైఫ్ లో చేసినాను అసలుకి అది ఎక్స్పీరియన్స్ తగ్గట్టు. ఏంటంటే సరేలే అనుకున్నా. ఒక 1 year తర్వాత మళ్ళా ఇట్లా అన్న వాళ్ళ నెంబర్ తీసుకొని ఇట్లా ఫోన్ చేసుకున్నా ఇక అట్లా పెట్టుకుని అన్న వాళ్ళు పిలుస్తారేమో అనుకుని పిలవలే. నాకేందంటే ఇంట్రెస్ట్
అంటే నేను టీవీలో కనపడాలి, మన పర్ఫార్మెన్స్ చూపించిన టీవీలో plus నైట్ మనోడు ఉన్నాడుగా. YouTube లో. నేనున్న లైట్ కానీ నేనేం చెప్తున్నా, వాస్తవానికి నువ్వు చూసినావుగా హే, Final మన ఇద్దరం ఇచ్చి చిమ్మి దొబ్బినావు కదా. వీళ్ళ నలుగురిలో ఉన్న క్యారెక్టరైజేషన్ వేరు పెడితే నీ పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. సపరేట్ తీస్తే సపరేట్ తీసుకుంటే పోస్ట్ క్రెడిట్ సీన్ లా నీ లెవెల్ అనేది కనపడుతుంది. కొన్ని మాటలు అదిగా ప్రతి మనం చూసే ఒక వ్యూవర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. వన్స్ నువ్వు తీసుకునే క్లిప్ కెమెరా స్క్రీన్ లో చూసినావు కదా, కెమెరా స్క్రీన్ లో నువ్వు చూసి ఫైనల్ కూడా చూడలేక మనోడు. నేను నన్ను పిలిచిండు మైలు ఒక్కనే పోయినా అజ్జోని స్టన్ను అన్న ఏందా అదంతా ఒక తిరుగుంటుంది, ఇది భలే ఉందా నా కామెడీ అసలు. నువ్వు అనే స్టైల్ కూడా ఇట్లా ఒకటి ఉందా, భలే ఉంది. మన డైలాగ్ ఒకటి ఉందా, అదే అది వేరే అది బయటికి తిన్నావు కదా దోశ తిన్నావు. గుర్తులేవా ఉంది. అదొకటి మళ్ళీ ఇంకోటి నిరంజన్ గన్నే తాగినా కూడా అన్న పేరు అది బాగా ట్రెండ్ అవుతుంది. నేను ఒకటి చెప్తాను ఈ వీడియో పరంగా, నిరంజన్ యాక్టింగ్ అన్న నాకు పిచ్చ నచ్చింది అన్న, మనోడు నిజానే నిరంజన్ నాకు బాగా నచ్చింది అన్న. నేను వాడుంటే ఒకటి చెప్తుంటా, టాక్సిక్ యాంటీ టాక్సిక్ లో పేర్లు ఏం చెప్పేస్తున్నా నేను ఖచ్చితంగా. దీంట్లో రివిలేషన్ యాంటీ టాక్సిక్ ఫైనల్ ఎపిసోడ్, అది ఫైనల్ ఎపిసోడ్. నిరంజన్ క్యారెక్టరేషన్ నాకు తెలిసి ఇది 40 minutes ఉండొచ్చు, మేబీ ఖచ్చితంగా 40 minutes ఉంటుంది. ఈ 40 minutes ఎపిసోడ్ లో 100% ఒక కంటిన్యూగా అంటే ఒక కంటిన్యూషన్ గా సపరేట్ చేస్తే 10 minutes క్యారెక్టరేషన్ నిరంజన్ యాక్టింగ్ బాగా చేసిండు. 100% ఉంటది అబ్బాయిది. అంటే ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటది, ఆ విధానం. మీరు నాకు తెలిసి ఇది మీది సిరీస్ వైజ్ చూస్తే 3rd ఎపిసోడ్ మీది బేసిక్. ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ అనేది నేను అది వేరే ఇంకో చెప్తాను నేను అది. నేను కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న వరకు మనం తీసుకున్నంత వరకు అయితే దీన్ని ఒక సినిమాటిక్ యూనివర్స్ అనేది బిల్డ్ చేస్తాం. డేంజర్ దాంట్లో సినిమాటిక్ యూనివర్స్ లో ఒక్కొక్క దానికి ఒక టైటిల్ పెడుతున్నాం. స్పైరల్ ఆఫ్ అడిక్షన్ అనేది మనం ఇప్పుడు రిలీజ్ అయ్యే టైటిల్. అది నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ గ్యాంగ్ అని చెప్పేసి. దాంట్లో ఎక్కువ మంది ఉండరు, తక్కువనే ఉంటుంది, ఎక్కువసేపే ఉండదు. 10 to 12 minutes అంతేగా మనం 10 to 12 minutes మ్యాక్స్ 10. బోర్ కొట్టని నీ ఇప్పుడు నువ్వు చూసినావు కదా మొత్తం. నేను ఇప్పటికి కాదు రేపు వీడియో ఏమని చెప్తా. మీకు చెప్పినామో లేదో తెలియదు, మేమిద్దరం ఏమనుకున్నాం 7, 8 below 10 minutes మాకు ఈ ఎపిసోడ్ వస్తుంది అలానికి. ఇప్పుడు నెక్స్ట్ అంతే అంటున్నావు, నెక్స్ట్ 7 40 లేదు, 8 10 తీసుకో, minutes ఒకటి లేదు. ఇప్పుడు కూడా అదే అంటున్నావు, 10 కిలో అంటున్నావు. అరే, అరే, రేపు 40 కాదు అన్న పెడతారా వాళ్ళు నాకు కొత్త వాళ్ళు అనిపిస్తే ఆయనకి అక్కడనే ఇంకా డైలాగ్ రాస్తారు ఇంకా ఏదో అదొకటి కనపడితే. ఒకటి కనపడుతుంది చాలు. లైట్ వచ్చింది నువ్వు మనిషిని చూసిండు, చూడగానే తమ్ముడు నువ్వు ఉన్నాగానే కథ డైలాగ్ రాసలే మేము అయిపోయింది లాస్ట్ డబ్బింగ్ ఓకే అని మీ ఇద్దరు అనుకున్నాం. అరే వీడియో వస్తాయి మళ్ళీ ఈయన క్యారెక్టర్ అంటుండే ఇది ఒక 5 నిమిషాలు ఉంటుంది. మన అమ్మాయి డబ్బింగ్ అమ్మాయి చేస్తుందంట, ఇప్పుడు ఇళ్ళ కూడా పెట్టి అన్న ఏదో క్యారెక్టర్ అమ్మాయి చేస్తా అంటే పెడతారు. ఇప్పుడు అమ్మాయి అంత బాగా చేస్తుంది. డైలాగ్ రాసాడు ముందే. యాక్చువల్గా ఏంటంటే వచ్చినోడా నీకు మొన్న కాన్సెప్ట్ చెప్పిన గుర్తుందా నీకు? నేను చెప్తున్నా అన్నని ఎప్పుడు అడుగుతున్నా ఒకలా తీసేది అంటే నాకు అది కావాలన్నా. నేను అసలు నాకు ఎంత నచ్చిందంటే అది స్టోరీ ఏందన్నా, అక్క తమ్ముంది. నేను దానికి ఎమోషనల్ అయిపోయినా. అలా నేను తీసే మాత్రం అలా నేను ఉంటా. మీరు అందరు ఉంటారు అలా. అసలు చూడడా నాకు real గా ఇందులో డబ్బు మనోడు Real ది అలా. మాట అంటే అసలు ఒక మాట చెప్తానికి వచ్చినాను. అందరూ అంటే విషయం ఏంటంటే మాక్సిమం టీం అందరు ఉంటే ఒకటి చెప్పేది ఏంటంటే మనం షూట్ అనుకునే టైంలో మాక్సిమం ఇప్పుడు గణేష్ యాక్చువల్లీ నిన్న అన్న మెసేజ్ పెట్టిండు. నిన్న మీకు కూడా నేను మీ ఇద్దరికి ఫోన్ చేసిన ఏమని చెప్పిన 11 to 1 వరకు మన వీడియో కంప్లీట్ అయిపోవాలి, 2 లోపు మనం అప్లోడ్ పెట్టుకోవాలి వీడియో అనుకున్నాం. అన్న మెసేజ్ ఏం పెట్టిండు 10 లోపే అటెండ్ అవ్వాలని చెప్పేసాను. తర్వాత మనోడికి ఫోన్ చేస్తే మనోడు ఫోన్ ఎత్తలేదు. నేను ఫస్ట్ టైం ఫోన్ చేస్తాను, చూడు నువ్వు ఎత్తలే. ఆ తర్వాత నేను కూడా సైడ్ పోతే ఎదురై ఫోన్ చేస్తాను అన్నాడు. ఆ 39లో ఫోన్ చేసి డైరెక్ట్ అన్నకాడికి పోయినా మాట్లాడినా. తీరా నాకు మళ్ళీ ఫోన్ చేసి మహేష్ లేడన్నా నమ్మకాలు వెళ్ళిపోయాడు, అమ్మాయి రానంటుంది, విష్ణుభాయ్ అంత దూరంలో ఉండు, బైక్ లేదంట, సంథింగ్ ఇట్లా
నిరంజన్ పనికెళ్ళి ఇట్లా ఉంది ఓకే. ఇప్పుడు సరే ఇది అంటే మనం ఏదో నార్మల్గా మాట్లాడుకుంటాం సరిపోయింది, కానీ షూట్లో కంపల్సరీ మనకి ఏ ఆర్టిస్ట్ కావాలో ఆర్టిస్ట్ కంపల్సరీ ఉండాల్సిందే. అసలు విషయం చెప్పి మెయిన్ అసలు మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏంది ఏం సాధన నువ్వే చెప్పు. అయితే చిన్నడా నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, షూట్ అనేది మనం పెట్టుకుంటున్నాం అంటే 100% న్యాయం చేయాలి. ఫస్ట్ థింగ్ అర్థమవుతున్నా, ప్రతి ఒక్కరు ఇలా షూట్ ఉందంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. ఏంటంటే మనం మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, మనం తీసే షార్ట్ ఫిల్మ్ 10 మంది చూసారనుకో, వాళ్ళకి ఎంతవరకు నచ్చింది ఎంతవరకు నచ్చలేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం అంతే. కానీ చేసేది మన కోసం, మన కోసం మనం చేసే పని, మన స్టోరీ మన ఇష్టం, అది మనకు అనుకున్న స్టోరీ మనం నచ్చిన తీసుకొని చూసుకుంటాం అంతే. కాబట్టి ఇది ఇప్పటి వరకు అయితే మనం డేంజర్ సంబంధించిన షార్ట్ ఫిల్మ్ సంబంధించిన డిస్కషన్ ఇది. సో గైస్ ఇది విషయం. సో నెక్స్ట్ రేపు 26వ తారీఖు నాడు సాయంత్రం 6:30 ఆ టైంలో వెల్కమ్ టు ఆర్టీసీ. వావ్ వెల్కమ్ టు ఆర్టీ షార్ట్ ఫిలిమ్స్. ఎందుకంటే నేను ఇంకా చెప్పలేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నా. ఛాన్స్ నాకు చెప్తానికి. ఆర్టీ షార్ట్ ఫిల్మ్ కి వెల్కమ్. ఆర్టీ షార్ట్ ఫిలిమ్స్ వెల్కమ్ టు. ఎందుకంటే వీళ్ళు ఇంకా చెప్పని ఇలా చెప్దామంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, అందుకనే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో చెప్తున్నా. ఓకే బాయ్.